హాయ్ హలో వెల్కమ్ టు ఆకాష్ టు ద నెక్స్ట్ లెవెల్. చాలామంది స్టూడెంట్స్కి ఈవెన్ ప్రొఫెషనల్స్కి కూడా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అనగానే ఒక రకమైన ఫోబియా ఉంటుంది. ఈరోజు మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీ టిప్స్ తోటి మీకు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఇన్డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. సో ఈరోజు మన సబ్జెక్ట్ వాయిస్. వాయిస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ విచ్ ఈజ్ యూస్డ్ టు షో వెదర్ ద సబ్జెక్ట్ యాక్ట్స్ ఆర్ ఈజ్ యాక్టెడ్ ఆన్. అసలు వాయిస్ అంటే ఏమిటి? సబ్జెక్ట్ ఉన్న వర్బ్ ఆ యాక్షన్ని చేస్తుందా లేదా సబ్జెక్టే రిసీవ్ చేస్తుందా? అంటే సబ్జెక్ట్ అనేది డూయర్గా పనిచేస్తుందా లేదంటే రిసీవర్గా పనిచేస్తుందా అనే దాన్ని బట్టి అది యాక్టివ్ వాయిస్లో ఉంది లేదా పాసివ్ వాయిస్లో ఉంది అని మనం అంటాం. ఒకవేళ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ యాక్టెడ్ ఆన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పాసివ్ వాయిస్. ఇఫ్ ద సబ్జెక్ట్ యాక్ట్స్ it is called active voice. If the subject acts, it is called active voice. If the subject is acted on, it is called passive voice. మనం ఆల్మోస్ట్ చాలా ఎగ్జామ్స్లో చూసింటాం. 4 సెంటెన్స్లు ఇచ్చి కింది దాంట్లో యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ని గుర్తించండి లేదా పాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని గుర్తించండి. ఫ్రెండ్స్, బీ ఫామ్ ప్లస్ వర్బ్ 3. బీ ఫామ్ అంటే బీన్, being, be, was, were, am or is, వీటిని బీ ఫార్మ్స్ అంటాం. బీ ఫామ్ ప్లస్ దాని తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఉన్నట్లయితే ఆ వాక్యం పాసివ్ వాయిస్లో ఉంది అని గుర్తు. అలా లేకపోతే అది యాక్టివ్ వాయిస్లో ఉంది అని గుర్తు. ఐడెంటిఫికేషన్ మార్క్ చాలా ఈజీ. బీ ఫామ్ ప్లస్ వర్బ్ 3 ఇండికేట్స్ పాసివ్ వాయిస్. వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. పాసివ్ వాయిస్లో వర్బ్ 3 మాత్రమే యూజ్ చేస్తాము. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 1 ఇంక ఫామ్లు వాడము. వర్బ్ 3 దానికి ముందు బీ ఫామ్ ఉంటే పాసివ్ వాయిస్, అలా లేకుండా ఏ స్ట్రక్చర్ ఉన్నా అది యాక్టివ్ వాయిస్ అని మనం గుర్తించాలి. ఇక ఈ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్స్, టిప్స్ లాంటివి పాయింట్స్. అదేమిటంటే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఆ సెంటెన్స్ మారదు. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మారేటప్పుడు సెంటెన్స్ మారదు. అంటే సెంటెన్స్ ఈజ్ సేమ్. అంటే పాజిటివ్ సెంటెన్స్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ సెంటెన్స్ ఉంటే నెగిటివ్, క్వశ్చన్ ఉంటే క్వశ్చన్, ఏ సెంటెన్స్ ఉంటే అదే సెంటెన్స్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో మీనింగ్ మారదు, అలాగే టెన్స్ కూడా మారదు. సెంటెన్స్, మీనింగ్ అండ్ టెన్స్ ఈ 3 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటవి. నెక్స్ట్ పాయింట్, ట్రాన్సిటివ్ వర్బ్ అయి ఉండాలి. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉన్న సెంటెన్స్ను యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు మీనింగ్ మారకుండా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ పాసిబిలిటీ అవుతుంది. ఒకవేళ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అయితే పాసివ్ వాయిస్ ఉండదు, ఓన్లీ యాక్టివ్ వాయిసే ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ లేదా ఏదైనా ఒక సెంటెన్స్లో బీయింగ్ అనే వర్డ్, బీన్ అనే వర్డ్, బీ అనే వర్డ్ ఉన్నట్లయితే వాటికి పాసివ్ వాయిస్ రాయటం కుదరదు. ఈజీ. దీనికి చాలామంది రకరకాలుగా మనం గుర్తుపెట్టుకుంటాం. ఇది ఈజీ టిక్. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చడానికి 5 ఈజీ టిప్స్ చెప్పబోతున్నాను. టెక్నిక్స్, టిప్స్. నాకు టెన్సెస్ తెలియదు, నాకు అది రాదు, ఇది రాదు, ఏమీ వర్రివద్దు. ఈ 5 టిప్స్ నేర్చుకోండి. ఏమిటంటే అది యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్లో మిమ్మల్ని యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఇచ్చి పాసివ్ వాయిస్ మార్చమని అడుగుతారు జనరల్గా. వర్బ్ 3 కనుక ఉన్నట్లయితే ఆ వర్బ్ 3కి ముందు బీని రాయండి. ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకోండి, సబ్జెక్ట్ని లాస్ట్కి తీసుకెళ్ళండి. ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ 3కి ముందున్న వర్బ్స్ ఏవో ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్. జనరల్గా హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ వర్బ్ 3 అవి ఇక్కడ ఉన్న టేబుల్ ప్రకారం చేంజ్ చేయండి.
నెక్స్ట్ ఆ వర్బ్ 3కి ముందు బీన్ రాయండి. టిప్ నెంబర్ 1 కంప్లీట్. ఏంటిది అది? ఇచ్చిన సెంటెన్స్లో కనుక వర్బ్ 3 ఉంటే ఆ వర్బ్ 3కి ముందు బీన్ రాయండి. అటున్న ఆబ్జెక్ట్ని ఇటున్న సబ్జెక్ట్ని అటు లాస్ట్కి తీసుకెళ్ళండి. పాసివ్ వాయిస్. ఈజీ. ఇంకే టెన్స్ ఏమిటి మీకు అనవసరం. ఈజీ. మీకు ఉన్న వర్బ్స్ ఏం మారుతాయి అనేది ఇక్కడ చూసుకొని టేబుల్ చూసుకొని మార్చుకోండి. టిప్ నెంబర్ 2, ఇచ్చిన సెంటెన్స్లో కనుక వర్బ్ 1 ఇంగ్ ఫామ్ ఉంటే ఈ వర్బ్ 1ని వర్బ్ 3లోకి మార్చండి. దానికి ముందు బీయింగ్ రాయండి. ఈ ముందున్న వర్బ్స్ని ఇక్కడ ఉన్న టేబుల్ ప్రకారం మార్చుకోండి. ఈజీ. టిప్ నెంబర్ 3, ఇచ్చిన సెంటెన్స్లో 2 + వర్బ్ 1 ఉన్నా లేదా ఏదైనా ఒక మోడల్ ఆక్సిలరీ వర్బ్ ఉన్నా ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నా బీ వర్బ్ 3లోకి మార్చండి. 2 + వర్బ్ 1. ఈ వర్బ్ 1 అనేది వర్బ్ 3 అవుతుంది. దానికి ముందు బీ వస్తుంది. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే విల్ ఉందనుకో, అది విల్ బీ వర్బ్ 3 అవుతుంది. అంటే విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, డేర్, నీడ్, వీటన్నిటిని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. అవి కనుక ఉన్నట్లయితే వర్బ్ 3 ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ 3లో మారుతుంది. మోడల్ అలాగే ఉంటుంది. మోడల్ మారదు. విల్ ఉంటే విల్ ఉంటుంది, వుడ్ ఉంటే వుడ్ ఉంటుంది, షుడ్ ఉంటే అలాగే షుడ్ ఉంటుంది, కెన్ ఉంటే కుడ్ ఉంటుంది. అంతేగాని ఫ్రెండ్స్ విల్ వుడ్ గాను వుడ్ విల్ గాను మారదు. ఏది ఉంటే అది అలాగే ఉంటుంది. బీ వస్తుంది, వర్బ్ 3 వస్తుంది. ఒకవేళ ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటే మనం ఎగ్జాంపుల్లో డీటెయిల్డ్గా చూద్దాము. ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటే దాన్ని కూడా బీ వర్బ్ 3 వస్తుంది. అంటే బీ యూజ్ చేయాలంటే అది 2 + వర్బ్ 1 టు ఇన్ఫినిటివ్ అని కావాలి. మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని ఉండాలి ఇచ్చిన సెంటెన్స్, లేకపోతే సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అన్న ఉండాలి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్లో వర్బ్ 2 ఉంది, లేదా డిడ్ + వర్బ్ 1 ఉంది, లేదా డిడ్ నాట్ వర్బ్ 1 ఉంది. చూసుకోండి. ముందు మీకు వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 బాగా రావాలి. అందుకే ప్రీ రిక్విజిట్ రాశాను. వర్బ్ 2 ఉందనుకో, ఇక్కడ ఉన్న వర్బ్ 2 లేదా వర్బ్ 1 అనేది వర్బ్ 3 అవుతుంది. దానికి ముందు వాజ్ వర్ వస్తుంది. వాజ్ వర్ అనేది ఇక్కడ టేబుల్ చూసి మార్చండి. ఈ డిడ్ అనేది మళ్ళీ పాసివ్ వాయిస్లో రాదు. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్లో వర్బ్ 1 లేదా వర్బ్ 1 వేస్తుందనుకో, లేదా డూ వర్బ్ 1 లేదా డు నాట్ వర్బ్ 1, డజ్ వర్బ్ 1 లేదా డజ్ నాట్ వర్బ్ 1 ఉందనుకో, ఈ వర్బ్ 1 అనేది వర్బ్ 3 అవుతుంది. దానికి ముందు యామ్ ఆర్ ఈజ్ వస్తుంది. యామ్ ఆర్ ఈజ్ అనేది కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ని బట్టి మీరు మార్చుకోవాలి. యామ్ ఆర్ ఈజ్ ఏదో ఒక్కటే వర్డ్ వస్తుంది. యామ్ లేదంటే ఆర్, ఈజ్, వర్బ్ 3 వస్తుంది. ఈజీ. ఈ 5 టిప్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్స్ మీన్స్ సబ్జెక్ట్లెస్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ 1, గెట్ అవుట్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు. ఇలా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లేకుండా ఉన్న సెంటెన్స్ను పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు యు ఆర్ ఆర్డర్డ్, యు ఆర్ కమాండెడ్, ఇలా ఏదో ఆ మూడుని ఏది తెలియజేస్తే ఆ మూడుని ఉపయోగించి మనం మార్చుకోవాలి. ఇది ఆర్డర్ని తెలియజేస్తుంది కాబట్టి యు ఆర్ ఆర్డర్డ్. టు అనేటటువంటి ప్రిపోజిషన్ వాడుకోవాలి. దీన్ని 2 + వర్బ్ 1 అంటే టు ఇన్ఫినిటివ్ అంటాము. 2 + వర్బ్ 1. ఇక్కడ 2 రాసి ఇక్కడ ఉన్న వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. యు ఆర్ ఆర్డర్డ్ టు గెట్ అవుట్. దిస్ ఈజ్ ఎ పాసివ్ వాయిస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, don't talk. This is a positive sentence. This is a negative. You are ordered not to. Negative కాబట్టి not to. ఇక్కడ ఉన్న don't ని రాయకూడదు. సో to దాని తర్వాత ఉన్న ఏ ఉంటే ఆ వర్డ్స్ అలాగే రాసుకోవాలి. You are ordered not to talk. That is passive voice. Third example, please help me. Please, కైండ్లీ అనే ఈ 2 వర్డ్స్ ఉన్నట్లయితే అవి రిక్వెస్ట్ని తెలియజేస్తున్నవి అని అర్థం. ఆబ్జెక్ట్ ఉన్నా ఆబ్జెక్ట్ లేకపోయినా ప్లీజ్ వస్తే యు ఆర్ రిక్వెస్టెడ్ యూజ్ చేయాలి. ఇది ఆర్డర్ కాబట్టి ఆర్డర్డ్ లేదా కమాండెడ్. ఇది రిక్వెస్ట్ కాబట్టి రిక్వెస్టెడ్. సో ఆన్సర్, యు ఆర్ రిక్వెస్టెడ్
please cancel. You are requested to, we use it to, remaining sentence help me, this is a passive voice sentence. You are requested to help me. Next, open the door, verb, ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా ఉన్నది. ఇలా వర్బ్ ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే అలాంటి ఇంపరేటివ్ సెంటెన్స్ని పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు లెట్ని ఉపయోగించి మార్చాలి. లెట్, బిగినింగ్ లెట్తో స్టార్ట్ చేయాలి. లెట్, ఈ సెంటెన్స్లో ద డోర్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి లెట్ ద డోర్. లెట్ ఎప్పుడు ఇచ్చినా బి అనేది రాసుకోవాలి, ఎందుకంటే పాసివ్ వాయిస్ అంటేనే బి ఫామ్ ప్లస్ వర్బ్ 3 కాబట్టి లెట్ ద డోర్ బి, ఇక్కడ ఓపెన్ వర్బ్ 1, ఇటు వచ్చాక వర్బ్ 3. లెట్ ద డోర్ బి ఓపెన్డ్, లెట్ ద డోర్ బి ఓపెన్డ్ పాసివ్ వాయిస్. అదే నెగిటివ్ చూద్దాం. డోంట్ ఇన్సల్ట్ ద పువర్, నెగిటివ్ సెంటెన్స్. డోంట్ ఇన్సల్ట్ ఆబ్జెక్ట్ ద పువర్. సో లెట్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి లెట్ ద పువర్ నాట్ బి ఇన్సల్టెడ్. ఇన్సల్టెడ్, ఇక్కడ డోంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూసుకోండి. డోంట్ ఇన్సల్ట్ ద పువర్, ఇక్కడ వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి లెట్ ద పువర్. నెగిటివ్ కాబట్టి నాట్, ఇక్కడ డోంట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ నాట్ వస్తుంది. బి ఇన్సల్టెడ్ వర్బ్ 3. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లోనే లెట్ ఉందనుకోండి, అప్పుడు ఎలా రాయాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ హిమ్ హెల్ప్ హర్, లెట్ హిమ్ హెల్ప్ హర్. లెట్ అనేది వర్బ్ 1, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. లెట్ తర్వాత ఎప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపం వాడతాము. అంటే ఇప్పుడు ఈ రెండింటిని మనం మార్చాలి. సో ఆన్సర్ లెట్ ఉంటే లెట్ తోటే స్టార్ట్ చేయాలి పాసివ్ వాయిస్లో. సో లెట్, ఇక్కడ ఉన్నటువంటి హర్ ఇక్కడికి వస్తుంది, అలాగే ఉంటుంది. లెట్ హర్, లెట్ కాంబినేషన్ ఎప్పుడు బి. లెట్ హర్ బి హెల్ప్డ్ బై హిమ్, లెట్ హిమ్ హెల్ప్ హర్, లెట్ హర్ బి హెల్ప్డ్ బై హిమ్. Next sentence, send the forms by post. Here, two things you should remember. When an imperative sentence is used to denote suggestion or advice, suggestion or advice, ఈ రెండింటిని తెలియజేసినప్పుడు మనం వాక్యాన్ని షుడ్ ఉపయోగించాలి. వాక్యంలో షుడ్ను ఉపయోగించాలి. మనకి ఇలా ఇస్తారు, సెండ్ ద ఫార్మ్స్ బై పోస్ట్, ఇంపరేటివ్ సెంటెన్స్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంది. లెట్ ఇవ్వకుండా ద ఫార్మ్స్, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని ఇటు ఇస్తాడు. మీకు ఎప్పుడైనా 10th కానీ ఇంటర్మీడియట్ ఇలా ఎగ్జామ్స్లో ఫస్ట్ వర్డ్స్ ఇచ్చి తర్వాత వర్డ్స్ రాయండి అంటారు. అంటే సెండ్ ద ఫార్మ్స్, ద ఫార్మ్స్ ఇచ్చి డాష్ ఇచ్చిండు అనుకో, అప్పుడు మీరు ఏం రాయాలంటే ద ఫార్మ్స్ షుడ్ బి సెంట్, షుడ్ బి వాడుకోవాలి. షుడ్ అనేది అడ్వైజ్ లేదా సజెషన్ తెలియజేయటానికి వాడతాము. లేదా మీకు ఇలా సెంటెన్స్ ఇస్తారు, ద ఫార్మ్స్ షుడ్ బి సెంట్ బై పోస్ట్, ఇది దేన్ని తెలియజేస్తుంది? ఇది సజెషన్ లేదా అడ్వైజ్ని తెలియజేస్తుంది. సో ఆన్సర్ చూసుకోండి, సెండ్ ద ఫార్మ్స్ బై పోస్ట్, ద ఫార్మ్స్ షుడ్ బి సెంట్ బై పోస్ట్. అలాగే ఇంకొకటి ఇవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్, ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్, ద ట్రూత్ డాష్ ఇవ్వచ్చు, లేదా లెట్ ఇచ్చి డాష్ ఇవ్వచ్చు. బీ కేర్ఫుల్. ద ట్రూత్ ఇచ్చి డాష్ ఇచ్చింది అనుకోండి, ద ట్రూత్ షుడ్ ఆల్వేస్ బీ స్పోకెన్. అదే లెట్ ఇస్తే లెట్ ద ట్రూత్ బీ ఆల్వేస్ స్పోకెన్. నౌ దిస్ ఈస్ ద ఏరియా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్. How to change active voice into passive voice practice. First sentence, R.K. Narayan, this is the subject, has written, this is important, verb 3, this is verb 3. Many novels, this is object. For example, the same sentence is given. While changing, this object comes to this place. That is many novels. How many? One or many? Many. Here many means they. They means have. Here has. Only one person has. Many means have. So many novels have.
First one, friends, I think you got my point. So first object comes here. Depending on the, now this is the new subject. In the given sentence, this is the subject. Now in passive voice, this is the sentence. This is the subject. Many novels have. This is verb 3. So verb 3 means been. Verb 3. Simply we write been. Verb 3 as it is we write. Written. This is the second tip. Easily you can understand. Verb 3. Been, verb 3. Generally followed preposition by. Generally we use appropriate preposition here by, and this subject comes this side, that is R.K. Narayan. R.K. Narayan. Very easy. This is passive voice. This is active voice. In the examination, you are asked to change the given sentence into passive voice. Otherwise, they will give the sentence. They will give many novels dash. Many novels dash. That means you have to rewrite the sentence using many novels as the subject. Here R.K. Narayan, subject acts. That's why this is active voice. Here subject is acted on. So this is passive voice. Now I think you understood easily. Now let us see the second. Let us see the second. He, subject, smoking, object. He has given up. Give, gave, given. Given up means leave, stop. So object here, that is smoking. Only one thing, it means has. Smoking, has. This is verb 3. So been, verb 3, has been given up by. He changes to him, subject. He changes to him, passive voice. This is passive voice. This is active voice. Very easy. He has given up smoking. Smoking has been given up by him. Let us see the third sentence. Mohit, subject. It, object. Must, modal, but have is also there. Here verb 3 is there. Very, very important. Verb 3 is there. That means object. It. So must have. Verb 3 means been. Verb 3. When there is verb 3, don't think about any other thing. Verb 3, before verb 3 write been. Before verb 3 write just been. So taken, been taken by Mohit. This is the passive voice sentence. Now let us see the another sentence. Very, very important. Whom have you invited? Here actually in this sentence, you is a subject. Whom, this is object. Because it is a question, so here object. This is a subject. Very, very important. While changing who or whom, they remain at the same place. So here whom, already I told you, whom changes to who changes to whom. That means who. Here verb 3 is there. Verb 3. Have changes to has, because I already gave you. Who, has. Verb 3 means been, verb 3. Invited. Who has been invited by you? Question mark, question mark. This is passive voice. This is active voice. Whom have you invited? Who has been invited by you? Now see the another example. The boy, subject. A kite, object. Verb 1 ing form. Verb 1 ing form means being. So correct answer is first a kite, object. A kite is, kite also we use is.
verb 1 ing form, that is being. We use being. Verb 1 ing form changes to verb 3, that is fly, flew, flown. That is verb 3, that is flown, generally used preposition by, that is the boy. The boy, the boy. Now see, the boy is flying a kite. A kite, kite means it means is. Verb 1 ing form, so being verb 3, being verb 3. You keep this important, by that subject becomes subject. Now let us see. He will make all arrangements. All the arrangements, object, he, subject. So answer, all the arrangements. All the arrangements. Will, this is a model. This is verb 1. So model, it doesn't change. Verb 1 changes to verb 3, that is made. Before verb 3, model, so we use be. Model means we use be. Will, would, shall, should, can, could. Any model auxiliary verb we use be verb 3. That means all the arrangements will be made by, he changes to him. Generally here I have written only by preposition. Sometimes it may be in, it may be at, that depends on the verb, appropriate prepositions, but here by. One should keep one's promises. Very, very important. In the place of subject, one, people, somebody, someone. These are called indefinite subjects. Indefinite subject. Here object is one's promises. So while writing, you can write one's promises, but in general, we also leave this one's promises, once, and we write only promises. Promises should, this is a model. So promises should be, keep, kept, kept, verb 3. Once again see, this is model. After model we use be, keep, verb 3. Model means we use be. Be verb 3. We need not write by 1. We should not write. When the subject is indefinite subject, in passive voice we don't write. We should not write. Very, very important. In the same way here, look at people. Speak English all over the world. Here English, this is the object. English is the object. English object. While changing it into passive voice, English, here given verb is verb 1. Verb 1 means am or is. English 1, so we use is. English is, speak verb 3, that is spoken. Very, very important friends. English verb 1, so is verb 3. English is spoken all over the world. All over the world. By people don't write. By people is not required. People speak English all over the world. English is spoken all over the world. Full stop. Enough. Next. I kept my jewelry in the box. I kept my jewelries. Wrong. Jewelry is uncountable noun, always singular. Jewelry. I put my jewelry, that is also wrong. I kept my jewelry in the box. My jewelry, this is object. So answer is my jewelry. Here keep, kept, kept, verb 2. Verb 2 means was or were. So my jewelry was
kept in the box. My jewelry was kept in the box. Already I means by me. Here we can understand my jewelry, so there you need not write again by me. Now let us see. They elected me president. They elected, they subject, me object. This is a complement. Be careful, this is object complement, this is not object, me. So me changes to I. Elected, that is a verb 2. I means was, verb 3. I was elected. Whatever the extra words you write here, extra words first you write, because in competitive examinations it makes a lot of difference. In general terms no problem, but competitive examinations very important. Extra words you write fast. I was elected president by them. Be careful, very important. I was elected by them president, that is wrong. I was elected president by them. Now let us see. They do not allow smoking here. Do verb 1. Do verb 1 means am or is verb 3. Smoking, this is object. So correct answer is smoking is not verb 3, that is allowed here. Smoking is not allowed here. Generally they means the authoritative people. Here we may write, we may not write, that is option, but generally we don't write by them. Smoking is not allowed here. Let us see next sentence. Did you grow these vegetables in your garden? This is a question. This is a question. Here did verb 1, did verb 1. Here this is the subject, these vegetables, this is the object. So did verb 1 changes to was or were verb 3. These vegetables object, that is these vegetables, it comes in the place of a subject. These vegetables, one vegetable or many. Many means we use one. Here where is the helping verb? It comes before subject. That means in questions helping verb is used before the subject. So here also we use same, that is were these vegetables grew, grown in your garden. In your garden. So question mark, very important. See, did you grow these vegetables in your garden? Were these vegetables grown in your garden? Because already first I told you, sentence no change. This is a question, here also question. It begins with a helping verb, it also begins with a helping verb. Here it begins with a subject, here also it begins with a subject. Question no change. Tense no change, meaning also no change. Now let us see. We ought to respect our parents. We subject, ought to model, respect verb 1, our parents object. So the correct answer is our parents. Our parents ought to. Already I told you 2 plus verb 1, to be verb 3, or model plus verb 1, model be verb 3. Our parents ought to be respected. Ought to be respected by, we means us. Now let us see the another example. This is very important. I know what she is. The object is in the form of a clause. What she is, I know what she is. This is the object. That means first we write object. What she is. Be careful. This is from here. What she is, this is object.
First we write object because the sentence begins with a subject. So here also subject. No, verb 1. Verb 1 means am or is. So among these, is a correct answer. What she is. No. Verb 3. Known. Followed preposition is to, not by. This is very, very important. To me. So friends, here this sentence is very, very important. Remember, what she is. That means is to, is. Be careful. What she is known to me. Known, not by. Known by me. Wrong. Known to me. ఇప్పుడు మనం కొన్ని స్పెషల్ కేసెస్ని చూద్దాం. స్పెషల్ కేసెస్. ఇట్ ఈజ్ నెససరీ టు రైట్ ది ఎస్సే. ఏంటి ఆ స్పెషల్ కేస్ అంటే 2 + verb 1. ది ఎస్సే. ఇట్ ఈజ్ నెససరీ టు రైట్ ది ఎస్సే. ఇట్ ఈజ్ నెససరీ, ఇట్ ఈజ్ నౌ టైమ్ ఇలా ఉన్నప్పుడు దానితోటే పాసివ్ వాయిస్ని స్టార్ట్ చేయాలి. 2 + verb 1ని to be verb 3గా మార్చుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఎలా మార్చాలో. ఆన్సర్, ఇట్ ఈజ్ నెససరీ. ఇట్ ఈజ్ నెససరీ. అక్కడ దాకా ఏమీ మారదు. ఈ ఎస్సేని ఇటు తీసుకొచ్చేటప్పుడు ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసుకోవాలి. ఫర్ ది ఎస్సే. ఇట్ ఈజ్ నెససరీ ఫర్ ది ఎస్సే. ఇక్కడ verb 3 వాడాలి. దట్ ఈస్ ఇట్ ఈజ్ నెససరీ ఫర్ ది ఎస్సే to verb 1, that is to be verb 3, that means written. This is the passive voice. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇట్ ఈజ్ నెససరీ టు రైట్ ది ఎస్సే. ఇట్ ఈజ్ నెససరీ ఫర్ ది ఎస్సే to be written, to write, to be written, to sing, to be sung, to write, to be written, to play, to be played, to verb 1, to be verb 3. Same, here also same. That is, it is now time. It is now time to close the shop, for the shop. For the shop. To verb 1, to be verb 3, that is to be closed. This is the passive voice. Next sentence. They are to buy a car. They are to verb 1, to buy a car. Here this is the subject, here this is the object. So answer, ఏ కార్. ఇక్కడ దే కాబట్టి ఆర్ వచ్చింది, కార్ కాబట్టి ఈజ్. ఏ కార్ ఈజ్. టు verb 1, టు బి verb 3, టు బి బై బాట్. బాట్ verb యొక్క మూడో రూపం బాట్. ఏ కార్ ఈజ్ టు బి బాట్ బై దెమ్. మళ్ళీ ఒకసారి చూసుకోండి. దే ఆర్ టు బై ఏ కార్. This is the subject, this is the object. A car is to be bought by, they at them, by them. Next, most important one. You seem to have taken a considerable amount of trouble. You, subject. A considerable amount of time. This is the object. You can seem to verb 1 లేదు, హ్యావ్ verb 3 వచ్చింది. ఎప్పుడైనా టు హ్యావ్ verb 3 వస్తే పాసివ్ వాయిస్లో టు హ్యావ్ బీన్ verb 3 రాయాలి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఏ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ trouble. This is the object. A considerable amount of trouble. Seem verb 1, verb 3, that is seemed.
A considerable amount of time is seemed. To have verb 3. To have been verb 3. To have been verb 3. That is been taken by you subject here you. This is the passive voice. Next అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు కొన్నిసార్లు కొన్ని టిపికల్గా వస్తుంటాయి. ద సర్ఫేస్ ఫీల్స్ స్మూత్, ద హనీ టేస్ట్స్ స్వీట్, ద ఫ్లవర్స్ ఆర్ స్వీట్, ఇలా కొన్ని ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు వాటిని పాసివ్ వాయిస్లో ఎలా మార్చుదామో చూద్దాం. ద సర్ఫేస్ ఫీల్స్ స్మూత్, యాక్చువల్గా వాటిని పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలంటే కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మారిస్తే పాసివ్ వాయిస్ అవుతాయి. ఇది సింపుల్ సెంటెన్స్, దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మారిస్తే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అవుతుంది. అంటే ద సర్ఫేస్ ఈజ్ స్మూత్. ఇక్కడ ఉన్నటువంటి స్మూత్ దానికి ఇక్కడ ప్రజెంట్ టెన్స్ అయితే ఈజ్ వాడాలి, పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వాడాలి. ద సర్ఫేస్ ఈజ్ స్మూత్ ఎప్పుడు? వెన్ డమ్మీ సబ్జెక్ట్ ఇట్, ప్రజెంట్ టెన్స్ ఈజ్, ఫీల్ వర్బ్ 3 రాయాలి. ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్. ఆన్సర్ దిస్ ఈజ్ ది పాసివ్ వాయిస్. The surface feels smooth. The surface is smooth when it is felt. For example, honey is sweet or honey tastes sweet. Honey is sweet when it is tasted. For example, flowers are sweet or flowers smell sweet. Flowers are sweet when they are smelt. In this way we have to change the sentence from active voice into passive voice. Actually the simple sentence complex లోకి మార్చాము. చూడండి, the surface feels smooth, the surface is smooth when it is felt. Friends, మీకోసం ఇంతగా ప్రతిదీ ఇంపార్టెంట్ ఎవ్రీ డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. మీ అందరికీ నచ్చింది కాబట్టి దయచేసి దీన్ని షేర్ చేయండి మరియు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.